పేజ్ నెంబర్ 172, రికార్డింగ్ నెంబర్ 43, 43. త్రిపురారహస్య జ్ఞానఖండ సారం అనే శాక్తేయ గ్రంథంలో 14వ అధ్యాయం 14th చాప్టర్ అయిన భావనా సిద్ధి చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం గోడ మీద కనిపించుచున్న బొమ్మ గోడ కన్నా అన్యమైన వస్తువు ఎట్లు కాదో అట్లే ఆత్మకు వెలుపలనున్నట్లుగా తోచుచున్న అవ్యక్తము అను గోడపై భాషించుచున్న జగత్తు అను చిత్రము కూడా అవ్యక్తము కన్నా భిన్నము కాదు. చిదాత్మయందు తోచుచున్న ఈ అవ్యక్తము చిదాత్మ కన్నా అన్యము కాదు. కావున జగత్తు చిదాత్మయందే భాషించుచున్నది, కానీ వెలుపల ఎచ్చటను లేదు. సర్వము చిదాత్మయే అగుటచే దానికి వెలుపల అన్న మాటకు అవకాశమే లేదు. ఈ కారణము చేతనే సాధారణ మానవులు ఎంతో కాలము ప్రయాణము చేసి చేరుకోగలుగునటి దూర ప్రదేశములకు యోగులు క్షణకాలములో చేరి అక్కడి విశేషములనన్నిటినీ చక్కగా చూచుచున్నారు. కావున దూరము, దగ్గర, చిరకాలము, శీఘ్రము అనున్నవి అన్నీయూ భావన మాత్రములే. జగత్తు చిదాత్మాను అద్దమునందు ప్రతిబింబ మాత్రమే. అది చిదాత్మ కన్నా భిన్నముగా వస్తువుగా లేదు అని నిశ్చయించుకొని దేహేంద్రియాదులకు అతీతముగా ఉన్న చైతన్యమే నేను అను భావనను నిరంతరముగా కొనసాగించుచు ఈ జగత్తు సత్యము అను భ్రాంతిని తొలగించుకొనుము. అప్పుడు నీవు కూడా నా వలనే స్వతంత్రుడవు కాగలవు. ఇట్లు తంగణుని పుత్రుడు బోధింపగా మహాసేనుడు జగత్తు సత్యము, దేహము నేను మొదలైన భ్రాంతిని వీడి చిదాత్మ తప్ప మరి ఒకటేదియూ లేదు అని తెలుసుకొని కామ క్రోధాది రహితుడై సమాధి యోగములు అభ్యసించి భావనా సిద్ధిచే సృష్టించుటయందు స్వాతంత్ర్యమును పొంది చిరకాలము విహరించి ఆభాసమాత్రముగా తోచుచున్న శరీరమును కూడా త్యజించి విదేహముక్తిని పొందెను. కావున భార్గవ, ఈ జగత్తు ఇది సత్యము అను నీ భావన మాత్రమే విచారించినచో ఈ భ్రాంతి పోవును. ఇది జ్ఞానఖండమున భావనా సిద్ధి అన్నది 14వ సమాప్తము. బాలప్రియ భావనాబలము యొక్క సామర్థ్యమెట్టిదో నిరూపించుటయే ఇందలి మహాసేనుని వృత్తాంతము. మహాసేనుని వృత్తాంతమునకు ప్రధాన తాత్పర్యము అయినను ఇందు అనేకములు కలవు. తంగణుని కుమారుడు యజ్ఞాశ్వమును బంధించుట మొదటి విశేషము. సమాధి ఎందున్న తమ తండ్రికి ఆ మార్గమున పోవుచున్నవారు వచ్చి నమస్కరించుచున్నారా లేదా అను విషయము సాధారణ ముని బాలకులకు పట్టదు. ఒకవేళ వారు ఆ విషయమును గమనించినను ఈ రాజపుత్రులు గర్వితులు, పెద్దలను గౌరవింపరు అని అనుకొందురే కానీ వారితో ఆ విషయమై కలహింపరు. ఒకవేళ కలహించినను యజ్ఞాశ్వమును బంధింపవలయును అను తలపు కలగనే కలుగదు. మరి తంగణుని పుత్రుడు అట్లేల చేసెను? అతడు క్షత్రియుడగుటయే ఇందులకు కారణము. అతని తల్లిదండ్రులు క్షత్రియులు. తంగణుడు ఆత్మజ్ఞానము నొంది విరక్తుడై 10 కోట్ల ఏండ్లు తపస్సు చేసెను. అతని భార్యయు అతనిని సేవించుచు ఆత్మజ్ఞానము నొంది అట్లే తపస్సు చేయుచుండెను. ఆత్మజ్ఞానము కలిగి కోట్ల ఏండ్లు తపస్సు చేసినను ఆమె యందున్న క్షత్రియ రక్త గుణము మారలేదు. ఆ క్షత్రియత్వమే కుమారునకు సంక్రమించినది. అతడు కూడా తండ్రి వలన ఉపదేశము పొంది యోగ విద్యనే కాక ఆత్మజ్ఞానము కూడా పొంది గొప్ప తపస్సు చేసెను. గండశైలమునందు అతడు లోకమునే సృష్టింపగలిగెను. ఇంతేకాదు అతని బోధ చేత మహాసేనుడు ఆత్మజ్ఞానమును పొంది జీవన్ముక్తుడయ్యెను. ఇంతవాడైనను అతని యందు క్షత్రియత్వము పోలేదు, బ్రాహ్మణత్వము కలుగలేదు. అందువలననే అతడు ప్రతిదినము గండశైల లోకమునకు పోయి దానిని పాలించుచు క్షత్రియ సహజమైన అధికార వాంఛను తీర్చుకొనుచుండెను.
క్షత్రియ వృత్తి ఇట్లు కొనసాగుచుండుట వలననే యజ్ఞాశ్వమును రాజపుత్రులను చూచినంతనే అతని యందు రాజసము పొంగి అశ్వమును బంధించి తన మహావీరత్వమును ప్రకటింపవలయును అను ఆవేశము కలిగెను. ఆ ఆవేశము చేత నేను మునికుమారుడను, తాపస వృత్తిలో ఉన్నాను అను ఆలోచనయే కలుగలేదు. అందువలన అతడు తాపస స్వభావమునకు విరుద్ధముగా పెద్ద యుద్ధము చేసి అశ్వమును రాజపుత్రులను బంధించెను. దీనివలన ఎంతో తపస్సు వ్యయమయ్యను. తాను చేసిన తప్పు ఎట్టిదో తండ్రి ఇది దైత్యుల లక్షణము, మునులకు తగదు అని మందలించు వరకు అతనికి తోచలేదు. కుమారుని స్వభావమునకు కారణమును నిరూపించుటకే తంగణుడు వాని జన్మ వృత్తాంతమును వివరించెను. దీనిని బట్టి ఎంత తపస్సు చేసిననో జన్మ వలన సిద్ధమగునట్టి వర్ణముల యొక్క లక్షణములు మార్పు నొందుట ఎంత అసాధ్యమో స్పష్టమగుచున్నది. సమాధి స్థితికి వచ్చిన సాధకురాలికి పుత్రుడు ఉదయించుట రెండవ విశేషము. తంగణుడు విరక్తుడై తపోవనమునకు రాగా భార్యయు వెంట వచ్చినది. కానీ ఆమెకు కామవాసనలు పూర్తిగా నశింపలేదు. అయినను పతివ్రత కావున కామభోగములను అపేక్షింపక భర్తను సేవించుచు ఆత్మజ్ఞానము నొంది భర్తతో పాటు కోట్ల కొలది సంవత్సరములు సమాధి యందుండెను. కానీ అతృప్తమైన కామవాసన ఆమెకు తెలియకుండా నిగూఢమై ఆమె మనస్సునందు దాగి ఉండెను. పుత్రుని పొందవలసిన ప్రారబ్ధ కర్మము కాలవశమున అప్పటికి పక్వమై పైకి వచ్చి నిగూఢమై ఉన్న కామవాసనను వెలికి తెచ్చి విజృంభింపచేసెను. ప్రారబ్ధ వేగము వలననే ఆమె అంత తపశ్శక్తిని కలిగి ఉండియు ఆ కామ విజృంభణమును సహింపలేకపోయినది. విశ్వామిత్రుని తపోభంగమునకు మేనక కారణమైనట్లు ఆమె తపోభంగమునకు కారణమేదియు కనిపింపదు. అందువలన ప్రారబ్ధమే కారణమని చెప్పవలసి ఉన్నది. విధివశముననే అట్లు జరిగినదని తంగణుడు కూడా చెప్పి ఉన్నాడు. కావున కామాది వాసనలు వివేకముతో కూడిన అనుభవము చేత నశింపవలెను, లేదా ఆత్మవిచారము చేత నశింపవలెను. కామము, క్రోధము మొదలగు భావములు మనస్సులో పైకి వచ్చినప్పుడు ఇదిగో కామము వచ్చుచున్నది, ఇదిగో క్రోధము వచ్చి ఆక్రమించుచున్నది, దీనికి లోబడరాదు, ఇది నా స్వరూపము కాదు అని తొలగించుకొనుచున్నచో కామవాసనలన్నీయు క్రమముగా క్షీణించిపోవును. నిద్రయందు సమాధియందు ఎన్ని లక్షల ఏండ్లు సుఖముగా ఉన్నను మనస్సునకు క్షాళనము జరుగదు. అది విచారము వలననే సంభవించును. అందువలననే కుమారుడు రాజ్యమును పాలింపవలైనని కోరినప్పుడు తంగణుడు స్వభావం అతిక్రమింపరానిది, స్వభావో దురతిక్రమ అను తలంపుతో అట్లే కానిమ్మని అనుమతించెను. అతడు కొంతకాలము ఆ రాజ్యపాలనమును అనుభవించి విరక్తుడై విచారము చేత కామ క్రోధాది వాసనలను నిర్మూలించుకొనవలయును అని ఆయన అభిప్రాయము. కుమారుడును అట్లే చేసి ఉండును. పురుష సంబంధము లేకయే స్త్రీకి పుత్రుడు ఉదయించుట మూడవ విశేషము. స్వప్నమునందు భోగము సంభవించినచో అది కేవలము భావనయే, కానీ దాని వలన జరుగు ధాతు స్ఖలనము మాత్రము శరీరమునందు భౌతికముగానే ఫిజికల్గానే జరుగును. తంగణుని భార్య కేవలము భర్తను గూర్చిన భావన చేతనే రతిపారవస్యమును పొందినను ఆమెకు ధాతుస్ఖలనము మాత్రము శరీరమునందు భౌతికముగానే జరిగినది. వ్యాసుడు మొదలుగా మహాతపస్సులకు స్త్రీ సంబంధము లేకయే పుత్రులు ఉదయించినట్లు తంగణుని భార్య కూడా తపస్సంపన్నురాలగుటచే పురుష సంబంధము లేకున్నను పుత్రుడు ఉదయించెను. తంగణుడు కోరకున్నను పుత్రుడు కలుగుట నాలుగవ విశేషము. ఇది ఆయనకు కేవలము ప్రారబ్ధవశముననే సంభవించినది. వ్యాఘ్రపాదుడు హేమలేఖను పెంచుటయు అట్టిదే. జడభరతుడు కూడా లేడి పిల్లను ఇట్లే పెంచెను. మరి జడభరతునకు వలె వీరికిని ఈ శిశుపోషణము సంసార బంధమై మరి ఒక జన్మను కలిగించునా? మువ్వురును కేవలము దయతోనే శిశువులను పోషింప పూనుకొనిరి. కానీ జడభరతుడు లేడి పిల్లయందు లౌల్యమును కూడా వహించెను. అందువలన ఆయనకు లేడి జన్మము కలిగినది. దయ వేరు, లౌల్యము వేరు. ఇతరుల దుఃఖమును తొలగింపవలైనను తలపు దయ.
వారి సుఖదుఖములను గూర్చి మాటిమాటికి ఆలోచించుచు వారి సుఖము వలన తాను సుఖమును, వారి దుఃఖము వలన తాను దుఃఖమును పొందుచుండుట లౌల్యము. లౌల్యము వలన సంసార బంధము తప్పదు. కావుననే భగవంతుడు దైవీ సంపదను గూర్చి చెప్పునప్పుడు దయాభూతేష్వలోలుత్వం అని భూతములయందు దయ ఉండవచ్చును కానీ లౌల్యము ఉండరాదు అని స్పష్టమనరించెను. వ్యాఘ్రపాదుడు తంగణుడు దయామాత్రముగా శిశువులను పోషించి పెద్దవారిని చేసిన తరువాత వారి సంగతిని పట్టించుకొనలేదు. ఈ విషయము వారు కలలో జరిగిన వృత్తాంతమును వలె విస్మరించి ఉందురు. అందువలన వారికి ఆ వ్యవహారము బంధమును కలిగింపలేదు. ప్రారబ్ధానుభవము అందరకును సమానమే. అజ్ఞానులు ప్రారబ్ధము వలన కలుగుచున్న సంపదల వలన సుఖమును, ఆపదల వలన దుఃఖమును తన్మయత్వముతో అనుభవించుచు ఆ వాసనలను పెంపొందించుకొనుచుందురు. జ్ఞానులు కలుగుచున్న సుఖమును గాని దుఃఖమును గాని మనసులో పుట్టుచున్నంతనే చూచుచు ఇది నా స్వరూపము కాదు, దృక్స్వరూపుడనైన నాయందు ఇది దృశ్యమాత్రమే అని వానిని విస్మరించుచుందురు. అందువలన వారికి పూర్వవాసనలు నశించునే కానీ క్రొత్త వాసనలు పుట్టవు. మన 43వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది.